నిశ్చయముగా మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ందరినీ నడిపించునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా మీకును మీ కుటుంబాలకు తోడే ఉండి మీ కార్యములన్నిటినీ సఫలపరచునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం మనం చదివినట్లయితే, ఆ దినమందు చక్కని కన్యకలను యవనులను దప్పిచేత సొమ్మసిల్లుదురు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ చదవబడిన వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఆమోసు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ యొక్క అధ్యాయంలో 11, 12 వచనాల్లో కలిగిన ఒక భయంకరమైన క్షామము, ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే 11, 12 8వ వచనములు 8వ అధ్యాయములు 11, 12లో చెప్పబడిన ఆత్మీయమైన క్షామం యొక్క తీవ్రతను మరింతగా వివరిస్తూ ఉంది. ప్రజలు యెహోవా వాక్యాన్ని వెదికిన దొరకని పరిస్థితుల వల్ల ఆత్మీయంగా వారు దప్పిక చేత సొమ్మసిల్లిపోయిన పరిస్థితుల గురించి ఇక్కడ రాయబడతా ఉంది. దేవుని ప్రజలారా గమనించండి, దేశంలో దేవుని వాక్యము లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితుల వల్ల చక్కని యువతులు యవనులు వారు మరి ఆ యొక్క వాక్యము కొరకై సొమ్మసిల్లిపోతున్న దప్పిక కలిగి ఉంటున్న పరిస్థితుల గురించి ఇక్కడ రాయబడతాను. చక్కని కన్యకలు, దేవుని వాక్యము లేక, దేశంలో దేవుని వాక్యము లేకపోవటము తీవ్రమైన మరి పరిస్థితిగా మార్చబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాక్యము లేక సొమ్మసిల్లిపోయిన పరిస్థితులు, దప్పిక కొంటున్న పరిస్థితులు వారి జీవితాల్లో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో పని ఎక్కువైనప్పుడు మనం సొమ్మసిల్లిపోతాము, ప్రయాణం ఎక్కువైనప్పుడు మనము సొమ్మసిల్లిపోతాము, ఎక్కువగా మరి ఆలోచన చేత కూడా సొమ్మసిల్లిపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ వీరు ఎందుకు సొమ్మసిల్లిపోయారంటే, ప్రయాణం చేసినందుకు కాదు కానీ, లేదా పని చేసినందుకు కాదు కానీ, వారు ఎందుకు సొమ్మసిల్లిపోయారంటే, దేవుని వాక్యము దొరకక వారి పరిస్థితులు, వారి జీవితాలు దేవుని వాక్యము కొరకై వెతికి దొరకని పరిస్థితుల్లో సొమ్మసిల్లిపోయిన పరిస్థితులు వారు ఏర్పడ్డారు. ఈరోజు అటువంటి పరిస్థితి మనకు లేదండి. మనకు సమీపంలోనే, మనకు దగ్గరగానే దేవుని వాక్యము విరివిగా ప్రకటించబడతా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుని వాక్యము విరివిగా ప్రకటించబడినా కానీ లెక్క చేయకుండా నిర్లక్ష్యపరిచి దేవుని వాక్యాన్ని తృణీకరించి త్రోసివేసి వారి జీవితాల్లో ఏం తెచ్చుకున్నారంటే, వారి జీవితాలలో వాక్య కొరతను తెచ్చుకున్నారు. అది ఉన్నప్పుడు వాళ్ళకి విలువ అర్థం కాలేదు. అది ఉన్నప్పుడు వాటిని వినాలి, వాటిని హృదయంలో భద్రపరచుకోవాలనే ఆలోచన వారికి లేదు. కానీ అది దూరం అయిపోయిన తర్వాత దాని కొరకు సొమ్మసిల్లిపోయేలాగా ప్రయాసపడతా ఉన్నారు వాళ్ళు దాని కొరకు. కానీ ఎంత ప్రయాసపడినా, ఎంత మరి ప్రయత్నించినా కానీ అది వారికి దొరకలేదని దేవుని మాటల్లో తెలియచేయబడతా ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి దైవజనుల ద్వారా దేవుని వాక్యము ప్రకటన చేయబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు సమకూర్చుకొని సేకరించుకొని నీ హృదయంలో భద్రపరుచుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఒకవేళ అలా లేనట్లయితే ఒకానొక సమయం రాబోతున్న కాలంలో ఎలా ఉంటాయో మనకైతే తెలియదు. కానీ అవకాశం ఉండగానే, దీపం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, బలం ఉండగానే, సమయం ఉండగానే దేవుని వాక్యమును నీవు సమకూర్చుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఉదయకాల సమయంలో ఏదేదో సమకూర్చుకున్నావేమో, దేని కొరకో మరి ప్రయాసపడుతున్నావేమో, దేని కొరకో నీ పరుగులు తీస్తున్నావేమో నాకు తెలియదు. కానీ దేవుని వాక్యమును నువ్వు సమకూర్చుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. లేకపోతే ఈ యొక్క ఆమోసు గ్రంథంలో ప్రజలు ఏ విధంగా సొమ్మసిల్లిపోయారో అటువంటి పరిస్థితులను మనము ఎదుర్కోవలసిన వస్తుందనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గమనించవలసిన వారమే నాము. దేవుని బిడ్డలారా,
చూడండి, వారు ఆ దినమందు, ఏ దినమందు? వాక్యము దొరకడి దినమందు, వాక్యము దొరకనిది కరువైన దినమందు, వాక్యము లేని దినమందు ప్రజలు దేవుని వాక్యము కొరకై దప్పిక కొని చక్కని యవనస్తులు, యువతులు, యువకులు, కన్యకలు సొమ్మసిల్లిపోయారంట. దేని కొరకు అంటే వాక్యము కొరకు వెతికి సొమ్మసిల్లిపోయిన పరిస్థితులు వారి జీవితాల్లో ఎదుర్కొంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు మనం సొమ్మసిల్లిపోయేలాగా ప్రయాసపడి పరుగులు తీసి వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు సమీపంగానే దేవుని వాక్యము మనకు విరివిగా దొరుకుతూ ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరం కూడా గుర్తించుకోవలసిన వారమైన, మన గ్రామంలో దేవుడు ఎంతో ప్రేమించాడు, అనేకమైన దేవుని వాక్యాలను మనకు అందిస్తూ ఉన్నాడు. అవి దొరికినప్పుడు వాటిని వెతుక్కొని, వాటిని దొరికినప్పుడు వాటిని అంగీకరించి వాటిని హృదయంలో భద్రపరుచుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే అది నీ జీవితానికి ఎంతో మేలు చేస్తుందనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గమనించవలసిన వారమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ఈ యొక్క భాగంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యము లేకపోవటము తీవ్రమైన ఆత్మీయ దప్పికగా మార్చబడింది. దేవుని వాక్యం లేకపోవటం వల్ల తీవ్రమైన, మొట్టమొదటిగా ఈ భాగంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఎందుకు వాళ్ళు దప్పికొన్నారు, ఎందుకు సమస్యలిపోయారంటే దేవుని వాక్యం లేకపోవటం. దేవుని వాక్యం లేకపోవటం వల్ల సొమ్మసిల్లిపోయే పరిస్థితి వరకు వచ్చింది. శారీరక దప్పిక మనిషిని బలహీనపరిచినట్లే దేవుని వాక్యము లేకపోవటము ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తూ ఉంది. ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా? శారీరకమైన దప్పిక అయినప్పుడు మనం ఎలా బలహీనపరచబడతామో, ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా దేవుని వాక్యము లేకపోతే ఆత్మీయమైన జీవితము బలహీనపడుతుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డారా గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవిస్తున్నప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట రాయబడతా ఉంది. మత్తయి సువార్త 4:4, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రభువైన యేసుక్రీస్తు వారు శోధనకు గురైనప్పుడు, శోధకుడు శోధిస్తున్నప్పుడు, అపవాది శోధిస్తున్నప్పుడు ఆయన బాప్తిసము తీసుకున్నాడు. యేసు ప్రభు వారు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన యేసయ్య ఈ లోకములో జన్మించినప్పుడు, ఈ లోకములో జీవిస్తున్నప్పుడు, తన పరిచర్యను ప్రారంభించే ముందు యుక్త వయసు వచ్చినప్పుడు యవన కాలంలో ఆయన బాప్తిసము తీసుకున్నాడు. ఈరోజు బాప్తిసాన్ని నిరాకరించే వ్యక్తులు ఉన్నారు, బాప్తిసమును త్రోసివేసే వ్యక్తులు ఉన్నారు, బాప్తిసమును పక్కన పెట్టే వ్యక్తులు ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య బాప్తిసం తీసుకున్నాడు. ఆయన అడుగుజాడలో నడిచే మనము కూడా బాప్తిసాన్ని తీసుకోవాలి. ఈరోజు బాప్తిసం అంటే దూరంగా పారిపోయే వ్యక్తులుగా ఉంటున్నారు చాలామంది. దేవుని ప్రజలారా, యేసయ్య బాప్తిసం తీసుకొని ఆయన తన పరిచర్యను ప్రారంభిస్తున్నప్పుడు అపవాది చేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు. ఆయన కొనిపోబడి అక్కడ శోధించబడతా ఉన్నాడు. అపవాది అంటుంది, నీవు దేవుని కుమారుడివైతే. అపవాది మనము ఏ అవసరతలో ఉన్నామో తెలుసుకొని ఆ అవసరతని నిమిత్తమే మనల్ని శోధించే వ్యక్తిగా ఉంటాడు. నువ్వు ఏ అవసరతలో ఉన్నావో అపవాదికి తెలుసు. నీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళకి తెలియకపోవచ్చు, నీ రక్త సంబంధికులకు తెలియకపోవచ్చు, కానీ అపవాదికి తెలుసు నువ్వు ఏ అవసరతలో ఉన్నావో. అందుకని అపవాది అంటుంది, నీవు దేవుని కుమారుడివైతే, నువ్వు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినయా అని శోధిస్తూ ఉంది. అప్పుడు యేసయ్య అంటున్నాడు, అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనల్ని జీవింపజేస్తుంది. దేవుని వాక్యము మనల్ని బలపరిచిద్ది. దేవుని వాక్యము పాపములో పడకుండా మనల్ని కాపాడుతుంది. దేవుని వాక్యము మనల్ని పవిత్రపరుస్తుంది. దేవుని వాక్యము మనల్ని ఆశీర్వదిస్తుంది. దేవుని వాక్యము మనల్ని హెచ్చిస్తుంది. దేవుని వాక్యము మనల్ని నిత్య జీవంలోకి నడిపిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా?
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అంటున్నాడు యేసు ప్రభువారు. నువ్వు ఆహారం తింటే బ్రతుకుతావు అనుకుంటున్నారు ఈరోజు చాలామంది. ఆహారం కోసం ఉదయం లేచిన కానీ నైట్ పడుకునేదాకా ఏమి వండుకోవాలా, ఏం తినాలా, ఒకవేళ తినకపోతే ఏదైనా తక్కువైతే బలహీనపరచబడతామేమోనని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉదయం లేచిన కానించి నైట్ పడుకునేదాకా ఏదో ఒకటి తినాలనే ఒక ఆతృత, ఆరాటము, ఆశ కలిగిన వ్యక్తులుగా ఉంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక రక్షకుడైన యేసయ్య చెబుతున్న మాట ఏంటంటే, రొట్టె నిన్ను బ్రతికించదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట నిన్ను జీవింపజేస్తుంది అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, చూడండి, ఆనాడు ఆమోసు కాలంలో ఉన్న ప్రజలకు దేవుని వాక్యము లేకపోవటము తీవ్రమైన ఆత్మీయ సొమ్మసిల్లిపోయే పరిస్థితికి వారిని దారితీసిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని ప్రజలారా గమనించండి. రెండోదిగా గమనించినట్లయితే యువతకు కూడా దేవుని వాక్యాన్ని అవసరం ఉన్నదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. యవనస్తులు కూడా దేవుని వాక్యం అవసరం ఉంది. చాలామంది అనుకుంటారు మాకెందుకు లేని దేవుని వాక్యం అనుకుంటారు, కానీ యవనస్తులకు కూడా దేవుని వాక్యము, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుని వాక్యము అవసరమై ఉన్నదే. ఇక్కడ చూడండి, యువకులు సొమసిల్లిపోతున్న పరిస్థితుల గురించి రాయబడతా ఉంది. ఆమోసు ద్వారా చెబుతున్నా, ఆ దినమందు చక్కని యువతులను, చక్కని కన్యకలను, యవనులను దప్పిచేత సొమసిల్లిపోతా ఉన్న పరిస్థితులు రాస్తా ఉన్నాడు ఇక్కడ. కనుక యవనస్తులు ఈరోజు దేవుని వాక్యాన్ని నిరాకరించే వ్యక్తులుగా ఉంటున్నారు. యవనస్తులు దేవుని వాక్యానికి దూరంగా ఉంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యవన బిడ్డలకు దేవుని వాక్యము ఎంతో అవసరము. నీ జీవితంలో నీ మార్గము సరళంగా ఉండాలంటే, నువ్వు చేస్తున్న ప్రతి పని ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఫలభరితంగా ఉండాలంటే యవన బిడ్డలకు దేవుని వాక్యము ఎంతో అవసరం. గమనించగలుగుతున్నా? మాకు కాదులేండి, వయసు అయిపోయి ముసలితనం వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళకు దేవుని వాక్యం కావాలి, కానీ మాకు అవసరం లేదని అనుకుంటున్నారు చాలామంది. యవన బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితం ఆశీర్వదకరమైన బాటలు నడిపించబడాలంటే, నువ్వు చక్కగా ప్రవర్తించాలంటే, నువ్వు జ్ఞానంతో నింపబడి ఈ లోకంలో జీవించాలంటే నీకు ఏం కావాలో తెలుసండి, దేవుని వాక్యం ఎంతో అవసరం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని మాట చూడ, కన్యకలు, యువకులు అనే మాట ద్వారా జీవితంలోని ప్రతి వయసు వారికి దేవుని వాక్యము అవసరమని తెలియజేస్తూ ఉంది. చూడండి, కన్యకలు, యవనులు అని రాయబడుతూ ఉంది, ఇక్కడ యువకులు అని రాయబడుతూ ఉంది. అంటే జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుని వాక్యము అవసరమై ఉన్నది. ఎందుకంటే దేవుని వాక్యము బ్రతికిస్తుంది, దేవుని వాక్యము నడిపిస్తుంది, దేవుని వాక్యము మన జీవితాల్లో అద్భుతమైన మేలులతో నింపబడింది, దేవుని వాక్యము జీవింపజేసేలాగుంటుంది. అందుకని దేవుని బిడ్డలారా, ఈ యవన ప్రాయములో యవనేచ్ఛలకు లోనై లోకమైన సంబంధమైన వాటికి బంధించబడి దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నావేమో. యవనస్తులకు కూడా దేవుని వాక్యం ఎంతో అవసరమనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 119వ కీర్తనలో కీర్తనాకారుడైన దావీదు ద్వారా దేవుడు రాస్తున్న మాటలను మనం గమనించినట్టు, కీర్తన గ్రంథము 119వ కీర్తన 9వ చరణాన్ని మనం చదివిన, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. ప్రశ్న దావీదే వేస్తున్నాడు, జవాబు కూడా దావీదే చెబుతా ఉన్నాడు. దావీదులో నా గొప్పతనం ఏంటంటే ప్రశ్న ఆయన వేస్తాడు, జవాబు కూడా ఆయన చెబుతాడు. ప్రశ్నించుకుంటాడు, ఆ ప్రశ్నకు సమాధానం కూడా చెబుతాడు. చూడండి, ఇక్కడ యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు. నీ నడత శుద్ధిగా, పరిశుద్ధంగా ఉండటానికి ఎలా అని అతను ప్రశ్నిస్తా ఉన్నాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు. యవన బిడ్డలు ఈరోజు భయంకరమైన స్థితిలో ఉంటున్నారు, పాపపు స్థితిలో నడుచుకుంటున్నారు, అపవిత్రతలో మునిగి తేలుతూ ఉన్నారు, వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ వ్యర్థమైన వ్యసనానికి లోనయ్యి జీవితాలను అపవిత్రత చేసుకొని
దేవునికి ఆయాసకరంగా జీవించే వ్యక్తులుగా ఉంటున్నారు. నా ప్రభువైన యేసు క్రీస్తు వారు యవన ప్రాయంలో పరిశుద్ధంగా జీవించాడు. ఆయనను అనుసరించే వ్యక్తులుగా ప్రతి ఒక్క యవన బిడ్డ ఉండాలని దేవుని మాటలు మనకు తెలియచేయబడుతుంది. యవన ప్రాయంలో నరుడు నా కాడి మోయటం మేలు అని వాక్యం చెబుతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తుంచుకోవాలి, యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు. నీ నడత నీ జీవితం శుద్ధీకరంగా ఉండాలంటే దేవుని వాక్యము, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నీ నడక శుద్ధీకరించబడాలంటే దేవుని వాక్యము నీకు కావాలి. దేవుని వాక్యము నిన్ను శుద్ధీకరిస్తుంది. అందుకనే వాక్యం చెబుతుంది, నా హృదయంలో నేను పాపము చేయకుండా ఉండినట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నానంటున్నాడు కీర్తనాకారుడు. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే దేవుని వాక్యం మనల్ని శుద్ధీకరిస్తుంది. దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరిచింది. కనుక యవన బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మాకెందుకు లేని త్రోసివేస్తూ ఉన్నావేమో. నీ నడత శుద్ధీకరించబడాలంటే, నీ మార్గంలో చక్కగా ఉండాలంటే, నువ్వు వెళుతున్న నీ మార్గంలో చక్కగా నువ్వు వర్ధిల్లాలంటే యెహోషువతో దేవుడు చెబుతున్నాడు, కుడికే కానీ ఎడమకే కానీ తొలగిపోకుండా ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన మరి వాక్కులను నువ్వు అనుసరించినట్లయితే నీ మార్గములో నువ్వు చక్కగా ప్రవర్తించదవు, నీ మార్గము వర్ధిల్లుతుంది అని చెప్పి దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుని ప్రజలారా, దేవుని వాక్యము యవనస్తులు కూడా అవసరమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మూడోదిగా గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని ప్రజలారా, ప్రజలు దేవుని మాటను ముందుగా తిరస్కరించారు, తరువాత దానికోసం వెదికినా దొరకని పరిస్థితి వచ్చింది. ముందేమో తిరస్కరించారు. దేవుని వాక్యం ఆమోసు ద్వారా దేవుడు ప్రకటన చేస్తుంటే దేవుని వాక్యాన్ని తిరస్కరించారు. తర్వాత ఆ వాక్యము దొరకని పరిస్థితుల్లో ఎంత వెతుకుతున్నా కానీ దేవుని వాక్యము దొరకలేదు వాళ్ళకి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవకాశం ఉండగానే, సమయం ఉండగానే, దేవుని వాక్యము దొరుకుతున్న సమయంలో దేవుని వాక్యాన్ని విని నీ హృదయంలో జాగ్రత్తగా భద్రపరుచుకొని నీ వాక్యము ప్రకారం నడుచుకున్నట్లయితే నీ జీవితం ఎంత గొప్పగా ఆశీర్వదించబడుతుంది. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఏంది ఆ మాటలు అనేది ఏంటి అని నిర్లక్ష్యపరుస్తున్నావేమో. ఆమోసు కాలంలో ఉన్న ప్రజలు దేవుని వాక్యాన్ని తిరస్కరించడం ద్వారా, నిర్లక్ష్యపరచడం ద్వారా తర్వాత వారు ఎంత వెతికినా కానీ దొరకని పరిస్థితులు వారి జీవితాల్లో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అనేకమైన విషయాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అవకాశం ఉండగానే దేవుని వాక్యాన్ని సమకూర్చుకొని మరి సమృద్ధి అయిన జీవంతో నింపబడి ప్రభు మార్గాలు నడుచుకుంటూ ప్రభు ద్వారా కలిగే గొప్ప ఆశీర్వాదాలను పొందుకునే కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన